హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్. ఈరోజు కనుక మనం రిపోర్ట్ చేయకపోతే మీకు వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏ విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మీరు ఏదైనా ఎంటర్ చేయమంటే ఎంటర్ చేసేసి ఫీజు పే చేయండి. పే చేసిన తర్వాత సెకండ్ ఉంది కదా, వ్యూ జాయినింగ్ ఆర్ ఫీజ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ని ఒకసారి స్క్రీన్ షాట్ ఆర్ ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. మీకు అప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక లాగిన్ జాయినింగ్ అడ్మిషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ నెంబర్ వస్తే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. ఇదే మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, మీ సీట్ అలాట్మెంట్లో కూడా ఇచ్చారు. 6th పాయింట్ చూడండి, మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 17th. In case of failure to pay the amount of on or before 17th, not reporting through the self-reporting system, the provisional allotment order automatically stands cancelled and candidate has no claim on the provisional allotment now made. So మీరు ఈరోజు కనుక రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీకు వచ్చిన కాలేజ్లో మీరు 25th నుంచి 28th వరకు 25th నుంచి వెళ్ళొచ్చు కాలేజ్కి. 25th నుంచి 28 మధ్య మీరు జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే మీ కాలేజ్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ అని ఉంది కదా, అది రీడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.